వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది, అదే జనసేన పార్టీ. కానీ ఒకసారి ఎన్నికలు వచ్చినా కూడా 2 సార్లు ఓడిపోయారు. అయినా సరే తగ్గకుండా పట్టువదలని విక్రమార్కుల్లాగా ఆయన ముందుకు సాగుతూనే ఉన్నారు. ఈ రోజు చూసుకుంటే భారీ మెజార్టీతో ఆధిక్యం దక్కించుకున్నారనే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు వరకు అయితే చాలా మంది నాయకులు కూడా పవన్ కళ్యాణ్ ఎంతలా విమర్శించారో మనం చూస్తూనే ఉన్నాం, ఎన్ని రకాలుగా మాట్లాడారో మనం చూస్తూనే ఉన్నాం. అసలు ఇవాళ ఆయన సాధించిన ఘనత గురించి మీ మాటలు. పడ్డవాడు చెడ్డవాడు కాదు, ఇవాళ పవన్ కళ్యాణ్ నిరూపించారు. అది 10 ఏళ్ళు తను పడ్డ వేదనకి ఇవాళ ఫలితం దక్కింది. అది మామూలుగా కాదు. మనం చెప్పినట్టుగానే 50,000 నుంచి 1,00,000 మెజార్టీలోకి వస్తుందన్నాము. ఇప్పుడు 70,000 పైనే వారు గెలుచుకుని ఉన్నారు ఇప్పటి వరకు. ఇంకా చూద్దాం, ఇంకా ముందుంది టైం మనకి. అయితే పవన్ కళ్యాణ్ అంచనా బట్టి 1,00,000 మెజార్టీ దాటిపోద్దంటారా? 1,00,000 రావచ్చమ్మా, వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఆయన అన్నాడు యాక్చువల్గా, ఎవరు, జగన్మోహన్ రెడ్డి, మడమ తిప్పను మాట తప్పను అని. కానీ ఆయన మాట తప్పాడు, మడమ తిప్పాడు. యాక్చువల్గా మడమ తిప్పంది మాట తప్పంది చెప్పాలంటే పవన్ కళ్యాణ్. ఆయన 10 ఏళ్ళు వెయిట్ చేశారు. ఫస్ట్ పార్టీ పెట్టాక 2014లో ఆయన మద్దతు ఇచ్చారు, ఎన్నికల్లో నిలబడలేదు. కానీ 2019లో వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే, తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు, వాళ్ళు కలిసి పోటీ చేయలేదు. దానివల్ల వీళ్ళకి మెజార్టీ వచ్చినా కూడా ఎవరికి వారికి ఇండివిజువల్గా మెజార్టీలు వచ్చాయి. ఇద్దరిని కలిపితే వైసీపీ కంటే ఎక్కువ వచ్చాయి చాలా చోట్ల. అసలు వాళ్ళు అప్పుడు ఫామ్ చేసి ఉండేవాళ్ళు పార్టీని. కానీ అది బ్యాడ్ లక్. అప్పుడు 2019 అనేది అంటే జగన్మోహన్ రెడ్డి టైం బాగుంది కాబట్టి వీళ్ళు ఈ రకంగా చేయడం జరిగింది. అయితే ఈ 5 ఏళ్లలో సరే, ఇప్పుడు నీకు ప్రజలు అధికారం ఇచ్చారు, నువ్వు చక్కగా పాలించుకోవచ్చు, నిన్ను నువ్వు నిరూపించుకోవచ్చు. నువ్వు ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒక చెల్లెలు మీద ఆధారపడి, ఒక తల్లి మీద ఆధారపడి, ఒక బాబయ్య హత్య మీద ఆధారపడి నువ్వు పదవిలోకి వచ్చావు. నువ్వు ఒక రాజకీయ నాయకుడు కాదు, నువ్వు ఒక వ్యాపారవేత్తవి. అది కూడా వ్యాపారం కూడా నీ సొంతంగా చేయలేదు, తండ్రి పదవిని అడ్డు పెట్టుకుని నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు. అవన్నీ కూడా డొల్ల కంపెనీలు అందరికీ తెలుసు. ఆ డబ్బుల మీదే ఇప్పుడు కేసులు నడుస్తున్నాయి. 5 ఏళ్ళు ఆ కేసులు ముందుకు సాగకుండా కూడా నువ్వు మేనేజ్ చేసుకున్నావు. కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేసి ఉండాలంటే 5 ఏళ్లలో ప్రతిపక్షాలను తిట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ని తిట్టించటం, లేకపోతే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ మీద విమర్శలు చేయటం, లేకపోతే ఒక లోకేష్ మీద నిందలు వేయటం, లేకపోతే చంద్రబాబు నాయుడిని బాగా అంటే విమర్శించటం, ఇవన్నీ కాదు చేయాల్సింది. ఇంకొక పెద్ద తప్పు ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేశారో, ఏదైతే తెలుగుదేశం ముద్ర ఉందో వాటిని అన్నింటినీ తీసేయడానికి ప్రయత్నించాడు ఆయన. అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ప్రజల ఆస్తిని నువ్వు ఆ విధంగా దుర్వినియోగం చేసినట్టే. ఒక ఇల్లు కట్టించి ఇచ్చారు ఆయన, అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, అవన్నీ కొనసాగించి ఉండొచ్చు. నువ్వు పేర్లు మార్చు, నువ్వు కొనసాగించు, తప్పేముంది? ఇప్పుడు దానికి ఎవడు ఏం అబ్జెక్ట్ చేయడు కదా. ప్రజల నోటు ముందు కూడు తీసేసి నువ్వు వాళ్ళ కడుపులు కొట్టి నువ్వు ఇంత ఆస్తులు సంపాదించుకుని, నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు కట్టుకోలేదు, అదే ఎవడి సొమ్ముతో కట్టుకున్నావు ఆ ఇల్లు? ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ ఎంత పెద్దది, 2 మనుషులు బతకటానికి ఎంత కావాలండి జాగా? ఎవడి సొమ్ము అది? నీకు ఇక్కడ ప్యాలెస్, ఇక్కడేమో హైదరాబాద్లో పెద్ద ఇది లోటస్ పాండ్, తర్వాత బెంగళూరులో ఏమో ఒక పెద్ద ప్యాలెస్. ఎవడి సొమ్ము? అసలు నీ గత చరిత్ర చూసుకుంటే నీ ఆస్తి ఏంటి? ఈరోజు నువ్వు ఉంటున్న ఇదేంటి? నువ్వు పవన్ కళ్యాణ్ విమర్శిస్తావు, నువ్వు లోకేష్ని విమర్శిస్తావు, నువ్వు తెలుగుదేశం వాళ్ళని విమర్శిస్తావు. నీ పరిపాలన కంటే దీని మీదే నువ్వు దృష్టి పెట్టావు. అందుకే షర్మిల అంది, నీకు ఒక అర్థం ఇస్తానన్నా, నువ్వు తెల్లారు లేచి నీ మొహం చూసుకో, అందులో నీకు ఎవరి మొహం కనిపిస్తుంది అని అడిగింది. ఖచ్చితంగా అది నిజం. ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టకపోవటం, ఆయన చంద్రబాబు నాయుడిని రాత్రి పగలు తలుచుకోవటం వల్ల ఇవాళ ఆయన ఓటమి పాలయ్యాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ని విమర్శించినందుకు పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసి ప్రజలు పవన్ కళ్యాణ్ విలువ ఏంటో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి, తర్వాత మిగిలిన మాజీ మంత్రులకి తెలియజెప్పారు. ముఖ్యంగా ఆర్కే రోజాకి తెలియజెప్పారు. ఎందుకంటే అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనుంది. కానీ 10 ఏళ్ల తర్వాత తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెడతాడు. అసెంబ్లీలోకి రాజసంగా అడుగు పెడతాడు ఆయన. మనం ఆల్రెడీ దాని మీద కూడా మాట్లాడుకున్నాం, మనం చెప్పినవన్నీ అవుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడతారు. తర్వాత తనేంటో నిరూపించుకుంటారు. ఈసారి ఇంకో గొప్పతనం ఏంటంటే ప్రజలు మెజారిటీ ఇవ్వటమే కాకుండా, ఎక్కువ సీట్లు ఇవ్వటమే కాకుండా, ఎక్కువ ఓటింగ్ శాతం పెరగటమే కాకుండా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇండివిజువల్గా సీట్లు వచ్చాయి,
జనసేనకి 21 వచ్చేస్తున్నాయి. అవును. కాబట్టి ఎవరు ఎవరిని అనుకోకర్లేదు, చక్కగా కలిసి పనిచేసుకునే అవకాశాన్ని ప్రజలు కల్పించారు. అవును. ఇదొక మంచి శుభ సూచకం. అందుకని పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ లో ఆయన ఒక డైలాగ్ వేస్తాడు కదా, అవును. గాజు గ్లాస్ పగిలే కొద్దీ పదునెక్కుతుందని. కరెక్ట్, అది గాజు ఇట్లా ముట్టుకుని చూడండి, విరిగిన గాజు ముక్క ఇంత చిన్న నలుసు కూడా మనకి చాలా ఇబ్బంది పెడుతుంది. అవును. కాబట్టి వీళ్ళన్న మాటలు ఆయనలో ఒక కసిని రేకెత్తించాయి. ఈ రోజు ఈ మెజార్టీని తెచ్చుకునేలా చేశాయి. ఆయన సినిమాలు మానేసి తన సొంత డబ్బు ఖర్చు పెట్టుకున్న ఆయన యాక్చువల్గా తన సొంత డబ్బు ఖర్చు పెట్టాడు. మొన్న ఒక యాంకర్, ఒక ఆవిడ, అంటే మీకు తెలుసు, ఒక కథ చెప్పింది చూడండి. ఈ మధ్యన కొన్ని ఛానల్స్ లో ఆవిడ ఒక కథ చెప్పింది, చాలా తెలివిగా చెప్పాను అనుకుని. ఆ యాంకర్ ఏమంటుందంటే, పాప ఆవిడ ఎప్పుడూ చూడలేదుట అసలు పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళకు కూడా సాయం చేయడం చూడలేదుట. జగన్మోహన్ రెడ్డి అలా సంక్షేమాలు ఇచ్చేసాట. లేదక్క, సంక్షేమాలే గెలిపిస్తాయి అంటూ ఈవిడ, ఆ యాంకర్ అంతకంటే ఆవిడ. అందుకని ఆ సంక్షేమాలు బాగా గట్టెక్కిచ్చాయి, జగన్మోహన్ రెడ్డిని ఇంటి దారి పట్టించాయి, ఈయన మన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ దారి పట్టించాయి.